వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అయితే మనకు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కాబోతూ ఉంది. దాదాపు మే 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మే 4 వరకు ఫీజు చెల్లించే అవకాశం అయితే ఉంది. మే 17న అడ్వాన్స్ పరీక్ష జరగబోతూ ఉంది. మరి ఐఐటి సీట్ కావాలనుకున్న ప్రతి అభ్యర్థికి జేఈ అడ్వాన్స్ అనేది తప్పకుండా రాయాల్సిన పరీక్ష. మరి దీంట్లో పేపర్స్ కఠినంగా ఉంటాయి. ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మీకు ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ కేటగిరీ వారీగా అడ్వాన్స్ పరీక్షలో ప్రకటించడం జరుగుతుంది. ఆ మినిమం క్వాలిఫై మార్క్స్ క్రాస్ అయిన వారికి మీకు ర్యాంక్ కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ తప్పకుండా మీరు జేఈ అడ్వాన్స్ పరీక్షకు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. మరి దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అవసరమైన దానిపై కూడా అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి కొంత క్లారిటీ. ప్రధానంగా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 10th క్లాస్ మెమో మరియు ఇంటర్మీడియట్ మెమో, తర్వాత జేఈ అడ్మిట్ కార్డు, నెక్స్ట్ జేఈ స్కోర్ కార్డు, తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్టూడెంట్ సైన్డ్ కాపీ, తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు కావచ్చు, ఓబీసీ ఎన్సీఎల్ కావచ్చు, వీళ్ళు కేటగిరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడిగితే చేయండి, లేకపోతే నెంబరు చేస్తే సరిపోతుంది. తర్వాత పీడబ్ల్యూడీ వాళ్ళు అవసరం పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఇది కూడా మీరు మీకు వాల్యూలో ఉన్నది మీరు పెట్టుకోండి. ఇది మనకు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్. కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ ఏప్రిల్ 23 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. తప్పకుండా అడ్వాన్స్కి ఎంపికైన వాళ్ళు భయపడి పరీక్షకు అప్లై చేసుకోకుండా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి ఎంపిక కాబడిన వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి చాలా కాంపిటీషన్ తగ్గుతుంది. కాబట్టి ప్రధానంగా రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూడీ కానీ, ఉమెన్ కానీ కేటగిరీలో కొంత కష్టపడితే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ పరీక్షకు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.